కల్కి ట్రయల్ ఎలా? ఎస్ బ్రో, యాక్చువల్లీ నేను నిన్న ఎగ్జాక్ట్లీ 4కి వెళ్ళా బ్రో. 4కి వెళ్ళి నేను టికెట్లు ఇస్తామని టికెట్ కౌంటర్లో ఉన్నా. ఈయన ఏం జరిగిందంటే టికెట్ కౌంటర్లో వాళ్ళు టికెట్ కౌంటర్ ఉండమన్నారు. నేనేం చేసినంటే టికెట్ కౌంటర్ అసలు ఆ క్రౌడ్ వచ్చారు బ్రో. నేను ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 10 మెంబర్స్ ఉండే. నేను ఎగ్జాక్ట్ ఇంకా 6:30కి అయ్యేసరికి మినిమం ఒక 1000 ఎబో పీపుల్ ఉన్నారు బ్రో. మినిమం 1000 పీపుల్ ఉన్నారు బ్రో. ఏంటంటే నేను కూడా ఆశ్చర్యపోయా, ఒక ట్రైలర్కి ఇంతమంది వచ్చారా నేను అనుకున్నా. ఓకే, ఇంత కలెక్షన్ రావాలంటే ఇంతమంది రావాలి. ఎందుకంటే ఒక ఫ్యాన్ కాదు బ్రో, వాళ్ళు ఒక మహేష్ బాబు ఫ్యాన్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ అందరూ మ్యాక్సిమం ఒక ప్రభాస్ని ప్రేమించే ప్రతి పర్సన్ వచ్చా బ్రో. ఎందుకంటే నేను చూసాను, ఎందుకంటే కళ్ళెండి చూసాను చాలా. అంటే నేను అది ఒక నాకు ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ 7:30కి వేసారు బ్రో కల్కి రిలీజ్. ఆ స్క్రీన్ మీద పడుతుంటే ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం ప్రభాస్ అన్న కోసం. విజువల్ ఎఫెక్ట్ ఉంది బ్రో, నిజంగా బాహుబలి మించిపోయింది బ్రో. ఎందుకంటే అది జస్ట్ ఒక సెటప్ వేసి ఆ సెటప్లో అంతా సినిమా తీశారు. కానీ బాహుబలి అటు కాదు కదా, అక్కడ కొంచెం ఎక్కడ కొన్ని వేశారు. కానీ ఆ కల్కి చూసే బ్రో నిజంగా నేను ఇంకోటి ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఉంది. రాజేంద్ర నగర్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు. అసలు ఆయన వాయిస్ కానీ ఆయన గెటప్ కానీ ఉంటే నిజంగా హిట్ బ్రో. అంతేగా